శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది మర్యాద రామన్న కథల్లో భాగంగా ఒక కథ. ఒకసారి రామన్న వద్దకు నలుగురు మనుషులు వచ్చారు. వాళ్ళు నలుగురు అన్నదమ్ములే. వాళ్ళు ఒక విచిత్రమైన ఫిర్యాదు తీసుకొచ్చారు. మేము నలుగురం అన్నదమ్ములం, పెద్దవాళ్ళం ముగ్గురు ఫిర్యాదీలం, చిన్నవాడేమో ముద్దాయి. మీ తీర్పు కోసం వచ్చాం అన్నాడు నలుగురిలోనూ పెద్దవాడు. అన్నదమ్ముల తగవులంటే ఆసక్తికరంగా ఉంటుంది అనుకుంటూ న్యాయపీఠంలో ఉన్న వారందరూ కుతూహలంగా చూశారు. మీ ఫిర్యాదు ఏమిటి చెప్పమన్నట్టుగా పెద్దవాడి వైపు చూశాడు రామన్న. అతను చెప్పసాగాడు. మేము నలుగురం కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం. మా వ్యాపారం పెద్దదే. ఒక కొట్టం నిండా దూది నిల్వ ఉంటుంది. అది అలా ఉండగా ఆ మధ్య ఒకరోజు ఒక అందమైన పిల్లి కనిపించింది. అది చూడముచ్చటగా ఉంది. దాన్ని పెంచుకుంటే బాగుంటుంది అనిపించింది. దూది కొట్టంలో ఎలుకల బాధ కూడా తప్పుతుందనుకున్నాం. దానిని పెంచుకోవడం మొదలుపెట్టాం. దాని 4 కాళ్ళకి నలుగురము ఇది నాది ఇది నాది అనుకుని అలంకారాలు తగిలించాం. కొన్నాళ్ళయ్యాక మళ్ళీ చిన్నవాడైన వాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది, గాయమైంది. ఆ కాలికి వాడు నూనె గుడ్డలు చుట్టాడు, తొందరగా నయమవ్వాలని. నూనె గుడ్డలు చుట్టిన కాలితో పిల్లి దీపం దగ్గరికి వెళ్ళింది. గుడ్డగాస్తా అంటుకుపోయింది. దాంతో అది కంగారు పడిపోయి కొట్టంలో దూరింది. దూదికి మంటలంటుకుని కొట్టమంతా తగలబడిపోయింది. రామన్న గారు, ఈ నష్టానికి కారణం ఆఖరివాడు కాలే కనుక మిగిలిన ముగ్గురికి అతని నష్టపరిహారం చెల్లించాలి. అలా చెల్లింపచేయమని మీ వద్దకు వచ్చాం అని ముగించాడు. రామన్న ముద్దాయిన కడపటివాడి వైపు చూశాడు. ఏమిటంటావు అని అన్నట్టు. అతను ముందుకొచ్చి, తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది. మరి దానికి నష్టపరిహారం ఎవరిస్తారు? అది వదిలేసినా వీరికి నష్టపరిహారం చెల్లించడానికైనా దాని దగ్గర డబ్బులు లేవు అన్నాడు. సభలోని వాళ్లకు పెద్దవాడే చెప్పింది సబబుగా తోచింది. చిన్నవాడి మాటలు అసమంజసంగా తోచాయి. అప్పటికి రామన్న ఆలోచనలు ఒక కొలిక్కొచ్చాయి. మీ ముగ్గురు అన్నదమ్ములు చిన్నవాడికి నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు హఠాత్తుగా. వాళ్ళతో పాటు సభలోని వారు కూడా తెల్లబోయారు ఆ తీర్పుకి. రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పారని భావించారు. తమలో తాము గుసగుసలాడుకోసాగారు. అప్పుడు రామన్న తన తీర్పుని ఇలా వివరించాడు. అయ్యలారా, దూది కాలుట నిజమే కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడి వాటా వల్ల వచ్చింది కాదు. మీ వాటా కాళ్ల వల్లే వచ్చింది. ఎలాగంటే మీ తమ్ముడి వాటా కాలికి గాయం అవటం వల్ల ఆ విటికాలు ఒకదానితోటు పిల్ల కొట్టంలోకి వెళ్ళలేదు కదా. ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకెళ్ళగలిగింది మిగిలిన 3 కాళ్ళు మాత్రమే. ఎందుకంటే అవే చక్కగా ఉన్నాయి కనుక. అంటే పిల్లి మీ వాటా కాళ్ల వల్లనే కొట్టం వరకు వెళ్ళింది. అందుచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే, అది తప్ప మీ తమ్ముడే మాత్రం కాదు. అందుకనే మీరు ముగ్గురానికి నష్టపరిహారం చెల్లించాలి. ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడి వారికి ఎంతో నచ్చింది, ఎంతో సమంజసంగా అనిపించింది. అందరూ రామన్న గారిని అభినందించారు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకో కథతో కలుద్దాం.